సందీప్ రెడ్డి వంగ. ఈ పేరు వింటేనే అందరిలో గూస్ బంప్స్ వస్తాయి. అండ్ ఈ పేరు ఎప్పుడు ఏదో ఒక రకంగా వినపడుతూనే ఉంటుంది. అది బాలీవుడ్ లోను ఆర్ టాలీవుడ్ లోను కావచ్చు. ఏదో ఒక కాంట్రవర్సీతో ముందుకు వస్తూనే ఉంటాడు. అయితే రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో తాను డైరెక్ట్ చేయబోతున్న స్పిరిట్ మూవీలో హీరోయిన్ తృప్తి డిమ్రీ అని అనౌన్స్మెంట్ చేశాడు. అయితే ముందుగా ఈ మూవీకి హీరోయిన్ గా దీపికా పదుకొనె అని అనౌన్స్ చేశారు. దానికి రియాక్ట్ అవుతూ దీపికా పదుకొనె కూడా వంగ నేరేట్ చేసిన స్క్రిప్ట్ తనకి చాలా బాగా నచ్చింది అని, ఇందులో ఫీమేల్ పార్ట్ చాలా బాగా రాశారు అని, సందీప్ మూవీలో తాను యాక్టింగ్ చేయడానికి చాలా ఎగ్జైట్ గా ఉన్నాను అని కూడా చెప్పింది. తర్వాత సందీప్ రెడ్డితో నేను సినిమా చేస్తాను, బట్ నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే 20 crores రెమ్యునరేషన్ ని చార్జ్ చేస్తాను అండ్ రోజుకు 8 hours షిఫ్ట్ మాత్రమే చేస్తాను. అలాగే ఈ మూవీ ప్రాఫిట్ లో షేర్స్ కావాలి. ఫైనల్ కండిషన్, నేను తెలుగులో డైలాగ్స్ చెప్పను అని చెప్పేసింది. ఇవన్నీ విన్నా మన వంగకి బాగా కాలింది. సైలెంట్ గా నువ్వు మాకు అవసరం లేదని చెప్పేసి, నీ స్టార్డమ్ తో నా మూవీకి హిట్ కాదు, నా కంటెంట్ తోనే హిట్ అవుతుందని చెప్పి తృప్తి డిమ్రీకి ఆఫర్ ఇచ్చేశాడు. తను జస్ట్ 4 crores రెమ్యునరేషన్ తో సైన్ చేసింది. అయితే ఎప్పుడైతే వంగ మూవీలో తృప్తి డిమ్రీని ఫీమేల్ లీడ్ గా అనౌన్స్మెంట్ చేశారో అప్పుడు పింక్ విల్లా వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏ రేటెడ్ ఉన్న ఒక కాప్ మూవీ ఫుల్ ఆఫ్ బోల్డ్ సీన్స్ తో ఉండబోతుంది, అందుకే తృప్తిని పెట్టారు, తను అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇది చూసిన మన వంగకి బాగా మండింది. ఒక ట్వీట్ వేశాడు, నేను నా ఆర్టిస్టులపై 100% నమ్మకంతోనే స్క్రిప్ట్ ని వినిపిస్తాను. అయితే ఏ యాక్టర్ కి అయితే నా కథ బాగా నచ్చిందో తను ఇప్పుడు బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు అందరితో చెప్తుంది. బట్ అయినా సరే నా కథ విన్నాను మొత్తం కూడా ఆ స్క్రిప్ట్ ను బయట ఎక్కడ లీక్ చేసినా కూడా నాకు ఏ మాత్రం ఫరక్ పడదు అని ఒక ట్వీట్ వేశాడు. అండ్ ఇదంతా మీ పిఆర్ గేమ్స్ అని క్లారిటీ ఇచ్చాడు. జనరల్ గా సందీప్ రెడ్డి వంగ తన క్రాఫ్ట్ ని నమ్ముకొని సినిమా తీస్తాడు, అంతేకాని మంచి యాక్టర్స్ ఉంటేనే తన సినిమా హిట్ అవుతుంది లేకుంటే అవ్వదు అని కాదు. అయినా కూడా వరుస సినిమాలతో దీపికాను చూసిన ఆడియన్స్ కూడా బోర్ ఫీల్ అవుతున్నారు. ఫైటర్, పఠాన్, కల్కి 2 అండ్ రీసెంట్ గా అల్లు అర్జున్ మూవీలో కూడా ఉండబోతుందని న్యూస్ బయటకు వస్తుంది. తృప్తి లాంటి న్యూ యాక్టర్స్ కి కూడా ఛాన్స్ ఇస్తే దాన్ని సరిగ్గా వాడుకుంటారు. కొత్త వాళ్ళకి కూడా స్టార్ హీరోస్ తో యాక్ట్ చేసే ట్రెండ్ ని కూడా ఇప్పుడు వంగానే స్టార్ట్ చేయబోతున్నాడు. సో ఫ్యూచర్ లో వంగాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మిగతా డైరెక్టర్స్ కూడా ట్రై చేస్తారు ఈ ట్రెండ్ ని. ఏదేమైనా సరే స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే ఇంత కాంట్రవర్సీ అయింది. ఇంకా షూట్ స్టార్ట్ అయ్యి మూవీ రిలీజ్ అయ్యే టైం వరకు ఎన్ని కాంట్రవర్సీలు అవుతాయో చూడాల్సింది. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ప్రభాస్ ని కొత్త లుక్ లో చూడాలని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. మీలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అండ్ సందీప్ రెడ్డి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి, చూద్దాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.